మళ్ళీ పూర్వ ఎన్టీ రామారావు పేరు మార్చుకున్నాం. ఈ కేసును కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితో తీసి ఆ కేసును కూడా వాటిని తీసేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని విన్నవించుకున్నాను సార్. మరొకసారి మరి మంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క నిర్ణయం తీసుకుని దీన్ని మొట్టమొదటి సభలోనే ఈ బిల్లు పెట్టినందుకు మనస్ఫూర్తిగా దీన్ని సమర్థిస్తూ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు కామినేని శ్రీనివాసరావు గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, ఒక 38 ఏళ్ల క్రితం ఈ మెడికల్ సబ్జెక్ట్స్ అన్ని డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ యూనివర్సిటీలో ఉండే మెడికల్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ అన్ని. అప్పుడు ఒక హై లెవెల్ కమిటీ వేసి ఆ కమిటీ రికమెండేషన్ ప్రకారం అన్ని యూనిఫామ్ అడ్మిషన్స్, యూనిఫామ్ స్టాండర్డ్స్తో ఎగ్జామినేషన్ జరగాలని ఆ మహనీయుడు ఇది తీసుకొస్తే అప్పుడే నిజాం మెడికల్ హాస్పిటల్ కూడా అటానమస్ చేస్తే అవి రెండు దేశంలో ఎంతో పేరు తెచ్చుకున్నాయి. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు మారుస్తూ అనేది ఒక మూర్ఖపు చర్య. ఎందుకో చెప్తా. ఎందుకంటే తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన మహనీయుడి పేరు తీసేయటం, అలాగే 36 ఏళ్ళు కొన్ని లక్షల మందికి ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మీద మనం డిగ్రీలు ఇచ్చాం. అధ్యక్ష, ఆ డిగ్రీలు మళ్ళీ వెళ్తే అక్కడ ఆ డిగ్రీలు ఎక్కడ కనపడకుండా ఆ యూనివర్సిటీ లేకపోతే మూసేసిన యూనివర్సిటీలో విలువ లేకుండా చేశారు. ఇన్నేళ్ళు చదువుకున్నారు అంటే రాబోయే భావితరాలకు కాకుండా జరిగినాటిని కూడా అపకారం చేశారు. ఈ యూనివర్సిటీ పేరు 2006లో 96లో చంద్రబాబు నాయుడు గారు పెట్టి కొత్త మెడికల్ కాలేజీలు లేకపోతే మన వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని అప్పుడు ఒక హై లెవెల్ కమిటీ వేసి కొన్ని చాలా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దానివల్లనే ఇవాళ ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లోనూ మన డాక్టర్లు చదువుకుంటున్నారు. అధ్యక్ష, ఇందాక మూర్ఘత్వం అంటే ఎందుకు చెప్తానంటే నేను అడిగాను ఇదేంటి అని అడిగితే ఎవ్వరు ఇది సమర్థించలేదు. వాళ్ళు కూడా అది మరి మూర్ఘత్వంగా ఏమవుతుంది అధ్యక్ష అంటే ఇంపాసిబుల్ థింగ్స్ సాధించవచ్చని భతృహరి చెప్పారు. కుందేటికి కూడా కొమ్ము సాధించవచ్చు కానీ మూర్ఖుడు మనసు రంజింపలేవు జనానికి జగన్మోహన్ రెడ్డి లివింగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మనం చాలాసార్లు ఆయన అధికారంలో ఉండగా కోర్టుకు వెళ్ళి 200-300 కేసులు ఓడిపోయారు. దున్నపోతు మీద వాళ్ళని కూర్చున్నట్టు ఏమి పట్టించుకోలే. ఇవాళ లెజిస్లేచర్ మన హక్కు దాని మీద నాకు అపోజిషన్ ఇవ్వలేదని కోర్టులో కేసు వేస్తామంటే అది మూర్ఘత్వం కాకేమవుతుంది. రేపు నాకు 151 ఉండేది 11 మిగిలిన 140 పోయింది. వాళ్ళని కూడా అసెంబ్లీలోకి రప్పించమని కూడా కేసు వేయగలడు ఆయన మహా. అంత మూర్ఘత్వం. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎనీ సెన్స్. 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయి ఇవాళ రాష్ట్రం ప్రశాంతతగా ఉండి అందరూ గుండెల మీద చేసుకుని హాయిగా ఉంటే ఢిల్లీలో నిన్న మంచి బడ్జెట్ ఇచ్చి రాష్ట్రానికి ఒక మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పట్టాలు ఎక్కిస్తుంది అనుకుంటే మళ్ళా వెళ్ళి అధికారంలో లేకపోయినా ఇక్కడ ఏదో జరుగుతుందని ఢిల్లీలో చేస్తాం ఏంటి అధ్యక్ష అంటే దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎనీ చేస్తానికి. ఇంకా అధికారం పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రం మీద విషయం జరుగుతున్నాడు. అట్లాంటిది ఆ మహనీయుడి పేరు మళ్ళా తీసుకొస్తున్నందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ నేను ఈ బిల్లును సమర్థిస్తాను. అధ్యక్ష, డాక్టర్ పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 1986లో దేశంలోనే మొట్టమొదటి ఆరోగ్య యూనివర్సిటీని స్థాపించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్రుల అభిమాన నటుడు, అలాగే ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఎన్టీ రామారావు గారు నిజంగా మనం ఎంతో మెచ్చుకోవాలి అధ్యక్ష. ఆయన ముందు చూపు కానీ వైద్య ఆరోగ్య రంగంలో వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సి అనుకున్నటువంటి ఆయన ఆలోచన విధానాన్ని ఇప్పటికి కూడా నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తాను అధ్యక్ష. ఇప్పటి వరకు 2022 వరకు కూడా 3 లక్షల మంది వైద్య పట్టాలు ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి పొందారు అధ్యక్ష. దాంట్లో నేను కూడా ఒకండి అధ్యక్ష. నేను 2022లో ఎన్టీ రామారావు గారి పేరు తీసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టంగానే నేను నా డిగ్రీ పనికి రాకుండా పోయింది అనుకున్నాను అధ్యక్ష. ఏం చేయాలని బాధపడ్డాను. నాలాగా బాధపడిన వాళ్ళు దేశ విదేశాల్లో లక్షలాది మంది ఉన్నారు అధ్యక్ష. ఇదే సందర్భంలో అక్కడ అడ్మిషన్ నేను చాలా మంది డాక్టర్లను అక్కడ అడిగాను కూడా, ఈ పేరు మార్పు వల్ల ఇబ్బందులు ఏమిటి అంటే
వాళ్ళు అడ్మిషన్ చేసుకునేటప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది, చివరికి పట్టాలు తీసుకునేటప్పటికి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది. మా పరిస్థితి ఏంటండి, మమ్మల్ని దొంగ సర్టిఫికెట్లు అనుకుంటా ఉన్నారు, మాకు ఇబ్బంది ఉందని చెప్పి చాలా మంది డాక్టర్లు చెప్పారు అధ్యక్ష. ఎప్పుడైనా విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వీసాలు ఇచ్చే సందర్భంలో వాళ్ళు వెనక్కి పంపించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను అప్పటి నుంచి చెప్పానండి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పామని. ఈ రోజుకు సరైన నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. తప్పనిసరిగా మళ్ళీ ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీగా దాని పేరు మార్పు చేయడం అన్నది చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఇది మంచి ఆలోచన. వెంటనే మొదటి అసెంబ్లీ సెషన్లోనే దీని మీద బిల్లు తీసుకురావడం అన్నది చాలా ఆనందం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార పిచ్చి ఏదో ఒక రకంగా మనం ఇంతకుముందే బిల్లు అనుకున్నాం అధ్యక్ష. ఆస్తి హక్కు పత్రాలు, పట్టదారు పుస్తకాల మీద అతని పేరు రావాలనుకోవడం, సర్వే రాళ్ల మీద పేర్లు రావాలనుకోవడం, చివరి కేంద్రం ఇచ్చే రేషన్ షాపుల మీద కూడా ఆయన ఫోటోలు, ఆ బండ్ల మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని తిరగడం. చివరికి అధ్యక్ష మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, అందరి దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే చివరికి హాస్పిటల్లో ఇచ్చినట్టు ఓపీ స్లిప్పులు అధ్యక్ష, ఓపీ స్లిప్పుల మీద ఆయన ఫోటో పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. డెలివరీ కోడిగుడ్ల మీద, చివరికి చిన్న బిడ్డలకు ఇచ్చే కోడిగుడ్ల మీద కూడా జగన్మోహన్ గారి ఫోటో ఉండాలా అనుకున్నాడు. డెలివరీ కిట్లు అధ్యక్ష, డెలివరీ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కిట్ల మీద కూడా దాని మీద కవర్ వేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టారు అధ్యక్ష. అంతేకాదు చివరికి ఎక్కడ వీలైతే అక్కడ పేర్లు ఫోటోలు మార్చి ఈ ప్రచార పిచ్చి పీక్స్ కి తీసుకెళ్లారు అధ్యక్ష. ఇదే సందర్భంలో ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా ఒక నేను చిన్న సూచన ఇవ్వాలనుకున్నాను అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జనాభా ప్రాతిపదికన ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నా నియోజకవర్గం ఆదోనిలో నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను అధ్యక్ష. 1,00,000 మంది మండలంలో ఉంటే జనాభా ఉంటే కేవలం 2 మాత్రమే